IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న సచివాలయంలో ఆయన బ్లాక్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అయితే నిన్న ఆయన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 మందితో కూడా సమావేశం అవటం జరిగింది. ఇప్పటి వరకు వీరికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు అయితే కేటాయించలేదు. ఎవరికి ఏ శాఖ ఇస్తున్నారనేటువంటి అంశం మీద ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్నటి వరకు ఈ నెల 17వ తేదీన మొదటిసారి అసెంబ్లీ హాజరు కాబోతుంది అని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు ఒక స్పష్టత వచ్చినటువంటి అంశం ఏంటి అంటే ఈ నెల 18వ తేదీన మొట్టమొదటి కేబినెట్ సమావేశం ఏర్పాటు కాబోతుంది. కేబినెట్ సమావేశం అనంతరం ఈ మొదటి కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 19వ తేదీన అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఈ అసెంబ్లీ సమావేశంలో మొదటి రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తారు. ఎమ్మెల్యేలుగా అటు టీడీపీ తరపున, జనసేన తరపున, బీజేపీ తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని పార్టీలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి హాజరయ్యి ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ప్రొటెం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇది 2వ రోజు జరుగుతుంది. ఇక 3, 4వ రోజుల్లో తాత్కాలిక బడ్జెట్ ప్రభుత్వం నడవటానికి బడ్జెట్ ఆమోదం చేయాల్సి ఉంటుంది. ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని జీవోని రద్దు చేస్తూ నిన్న సంతకం చేయటం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి బిల్లు ముసాయిదాని అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీలో ఈజీగా ఆమోదం పొందుతుంది. ఎందుకంటే 164 మెజారిటీ ఉన్నటువంటి కూటమి సభ్యులు ఉన్నారు కాబట్టి ఈజీగా ఆమోదం పొందుతుంది. అయితే ఇది శాసన మండలిలో ఆమోదం పొందుతుందా లేదా అనేదే ఇప్పుడు ఉన్నటువంటి ఒక క్వశ్చన్. ఎందుకంటే మండలిలో కూటమి కంటే కూడా కూటమి టీడీపీ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక జనసేన, బీజేపీ సభ్యులు ఎవరు లేరు కాబట్టి టీడీపీ సభ్యుల కంటే కూడా, టీడీపీ బలం కంటే కూడా వైసీపీ బలం అనేది ఎక్కువగా ఉంది శాసన మండలిలో. ఎమ్మెల్సీలు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ బిల్లుని అడ్డుకుంటారా లేదా వదిలేస్తారా, అసలు ఏం చేస్తారు అనేదే తెలియాల్సి ఉంది. మరి ఈ బిల్లు ఆమోదం పొందేలా చేయగలుగుతారా లేదా అనేది చూడాలి.